శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. మీరు రెడీగా ఉండాలి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. ఫారిన్ కంట్రీస్గా అవునండి. మనం శనీశ్వరుని ఏమంటాం? అమ్మ బాబాయ్ మనల్ని చంపేస్తాడరా బాబు, చెడు ఫలితాలు ఇస్తాడు, పైగా ఏళ్ళు నడిచిన ప్రభావం లాస్ట్ దీంట్లో ఉన్నాడు ఆయన, లాస్ట్ 2.5 years అనుకుంటాం కదా. ఆయనే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ పంపించబోతున్నాడు. వెళ్తున్నారు. ఇంతకుముందు వెళ్ళిపోయారు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్చి నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ పరంపరలు అలా నెమ్మదిగా 2.5 సంవత్సరాల పాటు జరుగుతూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటారు ఫారిన్ కంట్రీస్. ఏంటి సరే తీసుకెళ్తాడు. ఉద్యోగాల కోసం ధనప్రాప్తి కలిగిస్తాడు ఆయన. అరే సామాన్యుడేం కాదండి ఆయన. ఆయన పొగిడేటప్పుడు బ్రహ్మాండంగా పొగడం, చాలా మంచి పనులు చేస్తుంటాడు. రాహు మరి రాశిలో ఉన్నాడు కదా. రాహు అసలు యాక్చువల్గా రాశిలో ఉండి ఏం చేస్తాడండి? మహాభయాన్ని కలిగిస్తుంటాడు కదా. అవునా? భయాన్ని కలిగిస్తుంటాడు. అనారోగ్య సమస్యలు మీ బాడీకి అనారోగ్య సమస్యలు కలిగిస్తుంటాడు. తరచూ స్థానచలనాలు ఎక్కడ మారుతూ ఉంటారు. స్థానచలనాలు అంటే ఉద్యోగంలో కానీ ఉన్న ప్లేస్ నుంచి కానీ మారుతూ ఉండడము, మానసిక క్షోభ అనుభవిస్తూ ఉండడము, అలాగే విపరీత పరిణామాలు జరగడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ అంటారు మీరు. అవునా? మరి గురుడు ఉన్నాడు కదా, గురుడు కాపాడ్డామా మిమ్మల్ని? గురుడు రాహుని గురుదృష్టి పెట్టలేదా? గురుబలం లేదా మీకు? బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇటువంటి దోషాలన్నీ చక్కగా మీకు ఏమి లేకుండా తగ్గుముఖం పడుతూ చక్కగా గురుడు మిమ్మల్ని కాపాడుతూ యాక్టివ్గా ఉండేది చేస్తుంటాడు ఆయన. కొద్దిగా మోకాళ్ళ నొప్పులు, పాదాలకు సంబంధించిన వ్యవహారాలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఏం చేయలేడు గురుడు. ఆయన ఏం చేయలేడండి, చేస్తాడు. వాటిని కూడా కంట్రోల్ చేసేస్తాడు. మరి శనీశ్వరుడు 12th హౌస్లో ఆడు శని ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫారిన్ యోగము, అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం వల్ల వక్రగతిలో శని మంచి ఫలితాలు ఇవ్వడండి. ఆయన ఏలేడు ప్రభావంలో ఉన్నాడు కదా, జలగండాన్ని ఇస్తాడు. అంతేకాకుండా 29వ తారీఖు నుంచి కూడా మీకు చిన్నపాటి యాక్సిడెంట్స్, దెబ్బలు తగలడము. ఎవరు అతిథులు కాదండి, నేను కూడా అతిథిని కాను. నేను చెప్తాను కదా, నాకు తగులుతాయి దెబ్బలు. అదేమి ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఏం కాదు నేనేమి. అందరికీ జరగడానికి అవకాశం అంటే అందరికంటే జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. శ్రద్ధ వహించాలి అంతేనండి. నీటి వల్ల కూడా ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు రావాల్సినటువంటి ధనము సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు. కానీ మీరు సంగీతంలో ఉన్నారు చూసారా, మీ సంగీత సాధన బ్రహ్మాండం కదా. 4th భావంలో శుక్రుడు, ఆయన ఒక్కడు చాలు కదండి. 25 వరకు 25 జూలై వరకు శుక్రుడు 4th భావంలో ఉండడం వల్ల తల్లిగారికి బాగుండము, మీరు కూడా ఆభరణాలు, వాహనాలు, ఇంటిని నీట్గా డెకరేట్ చేసుకోవడాలో అవి మీకు బాగా తెలుసు, ఉన్నాయి కూడా అవన్నీ. అంతేకాకుండా రైతులకు కూడా చిన్నపాటి నష్టం అయినా కూడా రైతులకు కూడా ధనప్రాప్తి కలుగుతుంది ఉంది. వాళ్ళకి చదువులో కూడా మీకు ఆటంకాలు ఎదురవుతాయండి. బాగా కష్టపడుతున్నారు. శనీశ్వరుడు ప్రభావం వల్ల కొద్దిపాటి స్లో అవుతుంది. అల్టిమేట్గా మీరు కష్టానికి తగ్గ ఫలితం బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు, డౌటే లేదు. శుక్రుడు ఇస్తాడండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా వాహనాలను, ఆపర్చునిటీస్ అంటే అవకాశాలను ఏదో కలిగిస్తాడు. మొత్తం సినిమా రంగం ఉన్న వారికి మాత్రం సినిమా కంటే టెలివిజన్ రంగం వాడికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేనా? మాకు లేదా అంటారు. మీకంటే గురుడు పంచమ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే శుక్రుడు కూడా 26 నుంచి పంచమ స్థానంలో ఉంటాడు. గురుడు గురించి చెప్పుకుందాం. గురుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీ పుత్రులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అమ్మాయిలు కూడా 26 నుంచి పుత్రులు పుత్రికలు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి లా సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా మీ జాతకం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అంతేకాదండి, మీకు కూడా మగ సంతానం పుట్టడానికి సత్సంతాన భాగ్యము, అలాగే ఆడపిల్ల పుట్టడానికి 26 నుంచి తర్వాత అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మీకు లేకపోలేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టే గురు శుక్రుడు వలన మీకు సంతానం బాగుంది. అంతేకాకుండా
మీరు సినిమా రంగంలోనో కళారంగంలోనో రచయితలుగా చెప్తాం కదా, సంగీత సాహిత్య నృత్య కళాకారులుగా అంటాం కదా. సాహిత్య రంగంలో కవులు, మీ కవులు మీరు చెప్తుంటే మేము చెవులు అంటాం సరా, నిక్కబడి వింటామంటే అలాగా మీరు చెప్పే కవితలు కానీ మాటలు కానీ అద్భుతంగా ఉంటాయని అర్థం. అంతేకాకుండా మీ గురు ప్రభావాలు కూడా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బు సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా శుక్రుడు కూడా పంచమని ఉన్నాడు కాబట్టి సాహిత్యము, నృత్యము, సంగీతము వీళ్ళందరూ కూడా బ్యూటిఫుల్గా చాలా అవకాశాలు బాగున్నాయి. ముఖ్యంగా విదేశ పర్యటన మీ ప్రోగ్రామ్స్ రీచ్ చేయడానికి అవకాశం ఉంది. ఏమైనా ఆరభావంలో రవి కుద్దు భుజులు ఉన్నారంటే మాట్లాడండి. సప్తమాధిపతి కానీ సప్తమాధిపతి ఆరభావంలో తప్పండి, అది తర్వాత మాట్లాడుకుందాం విషయం. రవి బుధుడు ఆరభావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే 16th నుంచి రవి, 18th నుంచి బుధుడు వక్రగతిలో ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఆరభావంలో ఉండడం వల్ల డాక్టర్స్కి వాళ్ళు ఆపరేషన్స్ కానీ ఏదో చేస్తారు కదా, బాగుంటుంది వాళ్ళకి. అలాగే శత్రువుల వల్ల భయం లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా మీకే సంపదలు బాగా కలగడానికి అవకాశం ఉంటుంది. లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా మీరు విజయం సాధిస్తారు. కర్కాటకంలో బుధుడు ఉన్నాడంటే విదేశ ప్రాప్తి, విదేశాల నుంచి ధన ప్రాప్తి కలిగి తీరుతుందంటాం కదా, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ 10th హౌస్ లార్డ్ కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఉండాలి అంటే ఏంటి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, భార్యాభర్తల యొక్క సంప్రదింపులు ఉంటాయి కదా, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం, అది బాగుంటుంది. సప్తమ స్థానంలో కుజుడు అంత మంచి ఫలితాలు ఏమి ఇవ్వడండి, కానీ వ్యాపార మూలకంగా కొద్దిగా గొప్ప మీకు ధన ప్రాప్తి కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీకు ఆరోపణలు ఉండడం వల్ల మీకు ఎక్కువగా ధనప్రాప్తి కలగడము, అలాగే ఆయుష్ అంటే జనరల్గా ఆయుష్ అంటే ఎక్కువగా ఆయుర్దాయం ఉండడము, ఇలాగ మీకు బాగా జరగడానికి ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి అవకాశం ఉంది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు మిమ్మల్ని భయపెడుతున్నట్టు కాదు, ముఖ్యంగా సూచన మిమ్మల్ని జాగ్రత్త పరచడం కోసం చెప్తున్నా. ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలోకి 29 జూలై నుంచి వస్తున్నాడు. శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను కూడా అతిథులు కాదండి, మనం కొత్త గొప్ప సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన అంటే కొండంత అది అంటాం కదా, వాటితో ఎందుకంటే జనరల్గా అంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా గొడ్డలతో పోయేదానికి గోటితో పోతుంది అంటాం కదా, ఏదో మనకి భయంకరమైన యాక్సిడెంట్స్ అవ్వాలంటే అవ్వకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకునే వారికి, శనీశ్వరుని ఆరాధించే వారికి యాక్సిడెంట్ జరగవంటే చాలా తక్కువగా గోటితో పోతుందన్నమాట. ఏ దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ మీకు చెప్పదగ్గ సూచన ఏంటంటే కాషస్గా ఉండండి. రోడ్డు మీద కానీ ఆ నీటి వల్ల కానీ అంటే అగ్ని అంటే కొద్దిగా చెప్పాలండి, అగ్ని కూడా ఏంటంటే కుజశని కాంబినేషన్ కదా, వల్ల కానీ పిడుగులపాటు వల్ల కానీ మనకి కొద్దిగా మనకంటే కుంభరాశి వారికి అంటే అందరినీ మనమే అనుకుంటాను నేనైతే, కుంభరాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా సూచన అండి. దయచేసి మిమ్మల్ని ఏం ఇబ్బంది పడకండి, మిమ్మల్ని ఏం భయపెడుతున్నట్టు కాదు, మీకు జాగ్రత్తలు చెప్తున్నాను అంతే. కానీ భాగ్యస్థానానికి గురుదృష్టి అంత బాగుందండి. అంటే విదేశాలు అంటే జనరల్గా ఉన్నతమైన విద్యల రీత్యా బాగా వస్తుంది, మీరు విదేశాలు వెళ్తారు. అంతేకాదండి మీకు వేదశాస్త్రము కూడా బాగా నేర్చుకుంటారు మీరు, అంటే డబ్బులు బాగా సంపాదిస్తారు. ఆగమ శాస్త్రం కూడా అంతే, ఆ పండితులకి చాలా బాగుంటుంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారండి మీరు, తీర్థయాత్రలు చేసేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాల్సిందే. నీటి వల్ల ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రొఫెషనల్గా 10th హౌస్ చూసుకోవట్లా బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే మీకు బాగా అంటే సాఫ్ట్వేర్ రంగంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ, రాజకీయ రంగంలో కూడా పదవులు రావడం, ఈ గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉద్యోగాలు సక్సెస్ అవ్వడము బాగా ఉంది. 10th హౌస్ యాక్స్పెక్టెడ్ బై 10th హౌస్ పర్ఫెక్ట్గా బాగుంది. గురుడు కూడా భాగ్యస్థానం చూస్తున్నాడంటే డబ్బులు అంటే మీరు చేసే వ్యాపారాల ద్వారా, ఉద్యోగాల ద్వారా ధనప్రాప్తి నిండుగా ఉంది. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉన్నారంటే అన్నీ దూసుకుపోతారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి, మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చామండి. ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మవారిని పూజించాలి, శివాభిషేకాలు చేసుకోవాలి, విష్ణువుని అలాగే గణపతి ఆరాధన ఇలా చేసుకోవడం వలన చక్కటి ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే మనకు రక్ష. అంటే నేను చెప్పేది మనం భయపడేది కాదు, 29 తర్వాత చెప్తున్నాను నేను. ఆ తర్వాత నుంచి కొద్దిగా చిన్నపాటి దెబ్బలు తగ్గడం ఎన్నో ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మన జాతకాలు రీచ్ ఉంటాయి, అందరికీ ఉండవు ఎటువంటి ప్రాబ్లమ్స్. కాబట్టి అమ్మవారిని పూజిద్దాం, సుబ్రహ్మణ్య స్వామిని పూజిద్దాం, మనం సేఫ్గా ఉందాం.